న్యూస్ ఏలూరులో కార్డన్ సెర్చ్ చేస్తున్నారు పోలీసులు. ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు. సెర్చ్ ఆపరేషన్ లో 100 మంది పోలీసులు స్పెషల్ పార్టీ బృందం పాల్గొంది. సరైన పత్రాలు లేని 70 బైకులు 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. కౌంటింగ్ సమయంలోగా ఏలూరు జిల్లాలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా ప్రతి ప్రాంతాన్ని కూడా ఇక్కడ పోలీసులు జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏలూరు వైఎస్ఆర్ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. వందలాది మంది పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అక్కడ ఉండేటటువంటి వారి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే సరైన పత్రాలు లేనటువంటి వాహనాలను స్వాధీనం చేసుకోవడం, అనుమానితులను కూడా అదుపులోకి తీసుకునేటటువంటి కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇదే విషయం పైన మనతో మాట్లాడేందుకు అడిషనల్ ఎస్పీ ఉన్నారు. మేడం, ఇప్పటి వరకు ఎన్ని సెర్చెస్ జరిగినాయి, ఎన్ని వాహనాలు అనేవి స్వాధీనం చేసుకోవడం? మా ఏలూరు జిల్లా ఎస్పీ గారు మేరీ ప్రశాంతి గారి ఆదేశానుసారం ఇక్కడ 100 మంది పోలీసులు నిన్న ఇవాళ ఉదయం 4 గంటలకి వైఎస్ఆర్ కాలనీ ఏలూరు రూరల్ సర్కిల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ చిన్న విలేజ్ ని కార్డనర్ సెర్చ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 70 బైకులు అలాగే 2 ఆటోల్ని సీజ్ చేశాము. అంటే వాటికి ఏ విధమైన డాక్యుమెంట్స్ కానీ ఏ విధమైన ఆధారాలు కానీ లేవు. ఒకవేళ ఎవరైనా వాటికి తగిన ప్రూఫ్స్ తెచ్చి అక్కడ పోలీసులకి ఇస్తే గానీ ఇవి రిలీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? ఇంకా ఎన్ని సెర్చెస్ జరిగేటటువంటి అవకాశం? మొత్తం 100 మంది పోలీసులు పాల్గొన్నారండి ఈ ఆపరేషన్ లో. ఇంకా కంటిన్యూ అవుతాయి ఇలాగే ఒక్కొక్క ఏరియాలో. ఏలూరు జిల్లా మొత్తం ఇదే విధంగా ఎలక్షన్ తదనంతరం కూడా ఇదే విధంగా సెర్చెస్ కొనసాగుతాయి. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు చాలా ఉన్నాయి. కొన్ని అల్లర్లు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎగ్జాంపుల్ దెందులూరు లాంటి ప్రాంతాలు. అటువంటి చోట ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? చిన్న చిన్న అల్లర్లే జరిగాయండి. మాకేమీ పెద్దగా ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు ఎలక్షన్ లోను. అలాంటి చిన్న ఇన్సిడెంట్స్ అయినా కూడా మేము సీరియస్ గా దాన్ని తీసుకోవడం జరిగింది. రోజు ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు పోలీసులు. అలాగే ప్రతి చోట కూడా ప్రతిరోజు కార్డనర్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. అలాగే మన ఈ స్పెషల్ పార్టీస్ ని తర్వాత ఇతర పోలీస్ సిబ్బంది కూడా అంతా తిరుగుతూ ఉన్నారు. కౌంటింగ్ సమయం కూడా చాలా దగ్గర పడుతుంది. పోలింగ్ చాలా ప్రశాంతంగా నిర్వహించారు. ఆ కౌంటింగ్ కి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మేడం? అంటే ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ఉండే విధంగా. కౌంటింగ్ సిఆర్ఐటి కాలేజ్ లో జరుగుతుందండి. దానికి సంబంధించి బందోబస్తు అంతా కూడా ఇంచుమించు 1000 మంది పోలీసులతో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్ని రూట్లు కూడా ఆ రోజు మనం కటాఫ్ పార్టీస్ ని పెట్టి ఎవరిని కూడా రాకుండా అల్లరిమూకలు రాకుండా నిరోధించడం జరుగుతుంది. అదేవిధంగా 144 సెక్షన్ కూడా ఉంటుంది. తర్వాత ఇంకా దానికి సంబంధించి అధికారులు ఇంకా మరిన్ని చర్యలు తీసుకుంటారు. జిల్లాలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కొనసాగించేందుకు కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ మేడం చెప్తున్నారు. అడిషనల్ ఎస్పీ మేడం, త్వరలోనే మరిన్ని అంటే కౌంటింగ్ తర్వాత కూడా ఈ కార్యక్రమం కార్డన్ సెర్చ్ అనే కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. అలాగే అనుమానితులను ఎప్పటికప్పుడు అదుపులో తీసుకుని ప్రజలకు భద్రత కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీష్ శ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు నుంచి.